గత ప్రభుత్వం మీద ఆరోపణలు చేయడానికి, అదేవిధంగా ఏదైతే మరి గతంలో జరిగిన పనులన్నింటినీ కూడా తవ్వి తీస్తూ వాటిల్లో లొసుకులు వెతుకుతూ మరి బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయడానికి, అదేవిధంగా దానికి ఎవరో ఒకరిని టార్గెట్ చేస్తూ వాళ్ళ మీద కేసులు నమోదు చేయడానికే రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. ఒకవైపు రాష్ట్రంలో మౌలిక వసతులు లేక ఇబ్బంది పడతా ఉన్నారు, రైతులు సాగునీరు లేక రోడ్డెక్కుతున్నారు. మరోవైపు సీఎం సొంత నియోజకవర్గంలో కూడా మరి ఇప్పటికీ తాగునీరు అందని పరిస్థితి ఉన్నది. మరోవైపు ఇప్పటికే వచ్చి 3 నెలల్లోనే మరి డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చితో వేసుకుంటే 4 నెలల్లోనే 16,000 కోట్లకు పైగా అప్పులు తీసుకున్నట్టుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఆ అప్పు 18,000 కోట్లకు చేరిందని చెప్తా ఉన్నారు. మరి ఒకవైపు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మారుస్తూ గత ప్రభుత్వమే అప్పులు చేసిందని చెప్పి మరి ఆరోపణలు చేస్తూ నిలదీస్తుంది, నెగ్గుకొస్తుంది ఈ ప్రభుత్వం. మరి ప్రభుత్వం మౌలిక